ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉండా, ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తాను. ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడలా, మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి. వీళ్ళంతకు వీళ్ళే కొడతా ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు, వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. ఒక మనిషిని ఏకంగా 10 చోట్లకు తిప్పుతూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ 4 రోజులు 3 రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతూ ఉన్నారు. ఇది నిజంగా మారాలా? ఈ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నిజంగా మీ అందరికీ నేత్రం ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా, ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఈ మాటలు. ఎందుకనంటే ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబుతో కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి ఒక చెడిపోయిన ఒక సామ్రాజ్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళని ఎదుర్కోవాలి అంటే, ఆ మీడియా సామ్రాజ్యాన్ని మనం ఎదుర్కోవాలి అంటే మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో సెల్ ఫోన్. ప్రతి ఒక్కళ్ళం మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ అనేది ఒక ఆయుధం కావాలి. మీకు గుర్తుందో లేదో, పెన్షన్ మన హయాంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే టయానికల్లా మన హయాంలో పెన్షన్లు దాదాపుగా 66,34,742 ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చే టయానికల్లా డిసెంబర్ నాటికల్లా పెన్షన్లు చూస్తే 62,81,000 తగ్గిపోయినాయి. అంటే 3,53,000 పెన్షన్లు ఇప్పటికీ కటింగ్. ఇది కాక ఇంకా వికలాంగుల మీద చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక కమిటీ వేసి ఇంటింటికి వికలాంగులు ఎలా ఉన్నారు అని చెప్పి ఇంటికి పంపించి వాళ్ళ పెన్షన్ ఎలా కట్టింగ్ చేయాలని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసినాడు. అంటే ఈయన ఉద్దేశం ఈ మార్చి కల్లా ఇంకొక 3 లక్షల పెన్షన్ తగ్గించాలని. సో లెఫ్ట్ రైట్ సెంటర్లు పెన్షన్ తగ్గిస్తూ ఉన్నారు. పెన్షన్ ఎవరికైతే రాకుండా పోతుందో వాళ్ళు ఫోటో తీయడం పెట్టడం, ఎందుకు నాకు పెన్షన్ ఇవ్వడంలా. అలా మా స్కూళ్ళ పరిస్థితి ఏమిటి, మా కాలేజీల పరిస్థితి ఏమిటి, మా ఊరిలో ఉన్న హాస్పిటళ్ళ పరిస్థితి ఏమిటి అని ప్రతి విషయంలో కూడా మనము ప్రతి కార్యకర్త కూడా విలేజ్ లెవెల్లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫోన్ అనే ఒక ఆయుధంతో ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలోకి మనం తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కూడా జాగృతి చేసే కార్యక్రమం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం చేయాలి. ఒకవైపున ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి, రెండో వైపున ఏం కనిపిస్తూ ఉందో, బాధుడే బాధుడు. బహుశా ఎప్పుడూ ఎవరికి ధైర్యం కూడా చేయలేరేమో. 6 నెలలు కూడా తిరక్క మునిపే ఏకంగా 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడే బాధుడు అనే కార్యక్రమం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారేమో. బహుశా ఇంకెవరు చేసేదానికి ధైర్యం కూడా సరిపోతేమో. కానీ ఈరోజు చూస్తే కరెంటు బిల్లులు చూస్తే బాధుడే బాధుడు కార్యక్రమం కనిపిస్తూ ఉంది. కరెంటు బిల్లులు ఒక్కటే కాదు, ఇలా ఏది చూసినా కూడా గ్రామీణ రోడ్లలో ఇక రాబోయే రోజుల్లో టోల్ అంట. అంటే గ్రామీణ రోడ్లలో వెహికల్స్ ప్రయాణం చేస్తూ ఉంటే నేషనల్ హైవేల మీద టోల్ కట్టే పరిస్థితి చూసినాం. ఇప్పుడు గ్రామీణ రోడ్లలో కూడా టోల్ వసూలు చేసే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడతా ఉన్నాడు. ఇంతటితో అయిపోలే, సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే కార్యక్రమంతో మొదలు పెడితే మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ఫీజులే కాదు, రిజిస్ట్రేషన్ ఫీజులు స్థలాల మీదనే కాదు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఆ స్థలాల్లో ఉన్న ఆ ఇళ్ళ మీద కూడా. మామూలుగా ఇంటి విలువ ఒక 20 ఏళ్ళు స్థలంలో ఒక ఇల్లు ఉంటాయి, 20 ఏళ్ళ తర్వాత ఆ ఇంటి విలువ ఎంత అంటే 0. ఎందుకనంటే ఆ ఇంటికి ఏం విలువ ఉంటుంది? 20 ఏళ్ళ ఇల్లు 15 ఏళ్ళ ఇల్లు అని అంటే.
కానీ అట్ట కాదు, ఆ ఇల్లు ఉంటే చాలు, ఆ ఇంటికి కూడా మొట్టమొదటిసారిగా రేట్లు వాటికి కూడా పెంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు విలువ కట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఏది తీసుకున్నా కూడా బాధుడుగా అనిపిస్తూ ఉంది. మరోవైపున చూస్తే చదువుకుంటా ఉన్న పిల్లలకు ఫీజులు అందడంలా, చదువుకుంటా ఉన్న పిల్లలకు మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన మామూలుగా మేలో ఇవ్వాలి, ఏప్రిల్లో వెరిఫికేషన్ చేయాలి, మేలో మామూలుగా ఫీజులు వెనక్కి ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి. మనం ఉంటే అదే జరిగేది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి. కానీ మొట్టమొదటిసారిగా ఎవ్రీ క్వార్టర్, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మన హయాంలో చదివించే తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు చూస్తూ, ఏ పిల్లాడి చదువు కూడా ఆగిపోకుండా అడుగులు వేస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఫీజులు ఇస్తూ ఉన్న కార్యక్రమం విద్యా దీవెన, వసతి దీవెన కింద మనం ఇస్తూ ఉంటే, ఈరోజు మొట్టమొదటిసారిగా జనవరి, ఫిబ్రవరి, మార్చి బాయ్, ఏప్రిల్, మే, జూన్ బాయ్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ బాయ్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాయ్, మొత్తం 4 క్వార్టర్స్కి సంబంధించిన ఫీజులు 700 కోట్లు ఇంటూ 4 అంటే 2800 కోట్లు డ్యూ. వసతి దీవెన కింద మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో 1100 కోట్లు మనం బటన్ నొక్కి నేరుగా పిల్లల చేతుల్లో పెడతా ఉంటే అది పాయ. మొత్తానికి విద్యా దీవెన, వసతి దీవెన కింద 3900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు అందక మొట్టమొదటిసారిగా పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి, నెలకు 300 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేస్తూ ఏకంగా 1000 ప్రొసీజర్లు ఉన్నదాన్ని 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గొప్పగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం అమలు చేస్తే, ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ అమలు మనము చేస్తే, ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ 8 నెలల కాలంలోనే ఏకంగా మార్చి నుంచి తీసుకుంటే ఏకంగా 3000 కోట్ల రూపాయలు బకాయిలు ఆరోగ్యశ్రీ. ఏ పేదవాడు హాస్పిటల్కు పోలేని పరిస్థితి, ఏ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈరోజు ఫ్రీగా పేదవాడికి వైద్యం చేసే పరిస్థితి ఎక్కడా లేదు.